ఇక 33 గుంటలు కబ్జా చేసినవే ఈ దొంగ గురించి మనం గతంలో ఈ దగాకోరు గురించి మనం ఎన్నిసార్లు ఎన్ని వార్తలు చెప్పినా కూడా ఎవరు నమ్మకపాయ. నేను పాలమ్మినా పూలమ్మినా కట్టెలమ్మినా అని 100 ముచ్చట్లు చెప్పే సింపుల్ లైఫ్ ఇంకేదో నేను ఇట్లా ఉంటా అట్లా ఉంటా అని నీతులు చెప్పి హై ప్రొఫైల్ హై థింకింగ్ ఏం చెప్తుండే లో ప్రొఫైల్ హై థింకింగ్ లో ప్రొఫైల్ హై థింకింగ్ ఇది ఈ హై థింకింగ్ అంటే ఇట్లా ఓ 33 గుంటల్ని కబ్జా చేసుకోవాలి. గతంలో ఆక్రమించుకున్న మల్లారెడ్డి దశాబ్ద కాలంగా ఆయన ఆధీనంలో అది బీఆర్ఎస్ లో ఉన్నంత కాలము ఈ ఒక్క సన్నాసి కాదు. నేను మొన్నటి నుంచి ఫస్ట్ నుంచి నేను ఏ రోజైతే మార్నింగ్ న్యూస్ స్టార్ట్ చేసిన ఆ రోజు నుంచి చెప్పుకుంటూ వస్తా ఉన్నా. ఇగో ఈ స్థాయిలోనే గింత జరిగింది. ఈయన ఒక మంత్రి ఎంపీగా ఉండే టీడీపీలా ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయ్యిండు. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పరిపాలనలో ఇగో ఉన్నటువంటి ఈ వ్యక్తి చేసినటువంటి పని ఏదంటే మనకు తెలిసిందే 33 గంటలు, మనకు తెలిసిందే 1 ఎకరము. ఇగో దశాబ్ద కాలంగా ఆయన ఆధీనంలో ఉంది. తేల్చిన కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులు జీడిమెట్ల భూ వివాదంలో ఆఫీసర్ల నివేదిక మేడ్చల్ కోర్టుకు సమర్పణ అంటూ ఈ బొక్కలేయాలని చేద్దాం. లైవ్ చూస్తున్న వాళ్ళు చెప్పుర్రి గిట్లా ఇట్లా ఆక్రమించుకున్నాయి, కబ్జా చేసినాయి, ఇట్లా అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకున్న ఈ దొంగలను సన్నాసులను వేయమంటారా? లేదు వీళ్ళు మస్తు సేవ చేసిరు, మనకు 5 ఏళ్ళు మంత్రిగా ఆయన చేసిన సేవ ఎవడు చేయలేడు ఉండని అంటారా? చెప్పుర్రి ఒకసారి లైవ్ చూస్తున్న వాళ్ళు ఉంటే చెప్పండి. అందుకే చెప్తా ఉన్నా ఈయన ఒక్కడే కాదు, ఈ సన్నాసి ఒక్కడే కాదు, బీఆర్ఎస్ పూర్తిగా మునిగిపోయింది, అవినీతిలో కూరుకుపోయింది. అందుకోసమే ప్రజలకు తిక్కలేసింది. మొన్నటిదాకా సరే మొదట్లో అంటే ఏదో ఉద్యమం అని చెప్పి అనుకున్నారు, కానీ మొన్న రెండోసారి వచ్చినాకనైతే వీళ్ళు చేసిన ఆగడాలు వీళ్ళు చేసిన కథలకు గ్రామాలలో నేను చెప్పేది ఇంకా పట్టణాల్లో కాదు, గ్రామాలలో కార్యకర్తలు కూడా ఆగలేదు. దళిత బంధువుల దోసుకునుడే, డబల్ బెడ్రూమ్ల కమిషన్లు అని చెప్పుడే, ఎన్నిలో దొరికితే అందులో మళ్ళా రుబాబులు. ఒక్కడిని మించి ఒకడు, ప్రతోడు కేసీఆర్ లెక్క ఫీల్ అవుడే, ఇక ప్రతోడు నన్ను మించినోడు లేడని ఫీల్ అవుడే. అది వేయంగానే ప్రజలకు తిక్కలేసింది. మొన్న అందుకోసం వీళ్ళను బొందబెట్టిర్రు. ఇప్పుడు ఇట్లా ఉంటే ఈ దొంగల్ని ఇంకా భరిద్దామా, లేదంటే వీళ్ళ అవినీతి ఈయనే గాని ఆయన గాని వాళ్ళ బాస్ గాని ఎవరినైనా సరే మెడలు బట్టి జైలు నూకుదామా అని చెప్పేసి ఆలోచన చేసుకోవాలి మనం.